తెలంగాణ రాష్ట్ర నవనిర్మాణ సభ పెడతా అని చెప్పి వచ్చి నువ్వు మాట్లాడే విషయం ఏంది? సరే నువ్వు ఏదైనా చెప్తావేమో తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూసిరు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా చూసిరు. నువ్వు చివరికి చెప్పింది ఏంది? బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగిరా తెలంగాణ, తెలంగాణ మీ జాగిరా అని చెప్పి మాట్లాడుతున్నావు. 100% కదా, తెలంగాణ మా జాగిరే కదా. నువ్వేడ పుడితే ఆ ఊరు నీ జాగిరి అవుతుంది. తెలంగాణలో మేము పుట్టినాము, మా గడ్డ మీద పుట్టినాము, మా గ్రామంలో పుట్టినాము, మా తాత పుట్టిండు, మా ముత్తాత పుట్టిండు. అరే మేము ఈ ప్రాంతంలో పుట్టినాము, మా జాగిరి అవుతుంది కదా, నీ జాగిరి ఎట్లయితుంది? అయినా నువ్వు వచ్చిన పని ఏంది, నువ్వు మాట్లాడే భాష ఏంది? మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం, ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పోటీ చేస్తుంది. ఎందుకని అంతగానో ఎందుకు ఊగుతున్నావు? పోటీ చేయి వద్దంటున్నామా? ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, మేము స్వాగతిస్తున్నాం, వద్దంటలేం. నేను పోటీ చేయి. కానీ విషయం ఏంటంటే తెలంగాణకి అడుగడుగున అన్యాయం చేసినటువంటి చంద్రబాబు నాయుడు సంకన కూర్చున్న నువ్వు తెలంగాణ రాష్ట్రం నా గుండెలో ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నావు. ఏం చేసినావన్నా నీ గుండెలు ఉండని? తెలంగాణ రాష్ట్రం కోసం ఏం చేసినావు? తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించినవా? మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు ఏదన్నప్పుడు నీ స్టాండ్ ఎటువైపు ఉండే చెప్పు. ఆన్సర్ చేయాలి కదా 100%. నువ్వు అన్నప్పుడు ఆన్సర్ చేయాల్సిందే. నీకు నిజంగా అంత దమ్ము, అంత ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు వదిలేయి, ఆ పొత్తును వదిలేసి ఇండివిజువల్ ఉండు. అప్పుడు రా తెలంగాణకి మాట్లాడు. నవనిర్మాణ సభ పెడతావా, ఏ సభ పెడతావు పెట్టు. అన్యాయాన్ని ప్రశ్నిస్తా అంటున్నావు. ఏం ప్రశ్నించినావు అన్యాయాన్ని? మణిపూర్ మంటల్లో 3-4 సంవత్సరాల నుంచి కాలుతూనే ఉంది. ఇంకా ఏంది నీ ప్రశ్నలు ఏవి? నీట్ పేపర్ 3 సంవత్సరాలు 2 సార్లు లీక్ అయింది, ప్రశ్నించినవా? రైతులను నడి రోడ్ల మీద కాళ్ళతో నెక్కించి చంపింది నీ భారతీయ జనతా పార్టీ, ప్రశ్నించినవా? పొద్దులేస్తే మానభంగాలు జరుగుట్లా నీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలే ఉన్నాయి, ప్రశ్నించినవా? తెలంగాణ రాష్ట్రంలో అనేక అక్రమాలు అన్యాయాలు జరిగితే ప్రశ్నించినవా? ఏవి నీ ప్రశ్నలు? పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి, ప్రశ్నించినవా? దేశ ఆర్థిక వ్యవస్థ నష్టపోయింది, ప్రశ్నించినవా? మన దేశ ఆర్థిక పరిస్థితులు అస్సలు బాగాలేవు, అన్ని దేశాల ముందు భారతదేశం ఇజ్జతి పోతుంది, ప్రశ్నించినవా? ఏవి నీ ప్రశ్నలు ఏవి? ఇంకోటి ఏం మాట్లాడుతున్నావు? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేది మేమా? కోనసీమల్లేమో కొబ్బరి చెట్లు ఎండిపోతేనేమో తెలంగాణ రాష్ట్ర నాయకుల కళ్ళు పడ్డాయి, అందుకే కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి అని చెప్పి మాట్లాడింది నువ్వు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది నువ్వా మేమా? మళ్ళీ నువ్వు ఇదే సభలు ఏమని మాట్లాడుతున్నావు? మాట్లాడితే ఆంధ్ర 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 అని చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలకి ఆంధ్ర మీద విద్వేషం లేదు, తెలంగాణ నాయకులందరికీ విద్వేషం లేదు. తెలంగాణ ఏర్పాటు కావాలని కోరుకున్నారు కానీ ఆంధ్ర ప్రజల మీద ఎక్కడా విద్వేషం చూపించలేదు. నిజంగా తెలంగాణ ప్రజలు కానీ మొత్తం తెలంగాణ నాయకులు కానీ విద్వేషం చూపించి ఉంటే ఈ రోజున ఒక్క ఆంధ్ర ప్రాంత వ్యక్తి కూడా ఇక్కడ తెలంగాణలో ఉండలేడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా మంచోళ్ళు, నిజంగా వాళ్లకు అట్లుంటే అసలు ఆంధ్ర వాళ్ళను తెలంగాణ ఉండనిచ్చే వాళ్ళు కాదు అని చెప్పి మాట్లాడుతున్నావు. 2 నాలుగలేంది? ఇదేం పద్ధతి? అసలు నువ్వు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావు? మళ్ళీ నిన్నేం మాట్లాడుతున్నావు? నేను విగ్రహం ఆవిష్కరించినప్పుడు దురదృష్టం ఆంధ్ర వాళ్ళకి ఏంటంటే ఏ భావన ఉందో ఎవరికి తెలియదండి. నాకు నిజంగా తెలంగాణ ప్రజలను చూస్తే ఎందుకు ముచ్చటేస్తుంటే తెలంగాణ అనే భావన ఉంటుంది. తమిళియన్స్ కి తమిళ వాళ్ళకి అని ఉంటుంది, గెలవాలని ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి వాళ్ళ ప్రాంతం మీద సోయింది, తమిళులకు వాళ్ళ ప్రాంతం మీద సోయింది. కానీ దురదృష్టం ఏంటంటే మన ఆంధ్ర ప్రజలకు మన ప్రాంతం మీద సోయి లేదు అని చెప్పి మాట్లాడినావు. వాట్ ఈస్ దిస్ పవన్ అన్న? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? ఏంది అసలు నువ్వు నిమిషానికి ఒకటి మాట్లాడుతున్నావు? ఇదేదో గజనీ సినిమా ఉంది మొత్తం అపరిచితుడు. చాలా తప్పు కదా పవన్ అన్న. ఒక డిప్యూటీ సీఎంవి నువ్వు ఎట్లుండాలి? ఎంత షార్ప్ ఉండాలి నువ్వు? ఒక రాజకీయ నాయకుడు ఎంత షార్ప్ ఉండాలి నువ్వు? ప్రశ్నిస్తా అంటున్నావు. ఏం ప్రశ్నించినావు ఇప్పటిదాకా? తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు చేసినటువంటి ఒక మంచి పని చెప్పు, ప్రశ్నించుట్లా. తెలంగాణ రాష్ట్రం కోసం ఏం ప్రశ్నించినావు ఒక్క విషయం చెప్పు. అయినా నీకోటి చెప్తా, నీ గుండెల మీద రాసుకో నేను చెప్పే విషయాలు. ఇప్పుడు పవన్ అన్న నీ జన సైనికులు కూడా రాసుకోవాల్సిందే. ఎందుకంటే అన్న నేను తిడతలేను, ప్రజాస్వామ్య బద్ధంగానే మాట్లాడుతున్నా. మీకెంత మాట్లాడడానికి స్వేచ్ఛ హక్కులు ఉన్నాయో నాకు కూడా అంతే హక్కులు ఉన్నాయి 100% ఈ దేశంలో పుట్టినందుకు. అన్న నీకు చిన్న స్టోరీ చెప్తాను నేను. తెలంగాణ రాష్ట్రము 1948 తెలంగాణ రాష్ట్రం ఉండే. మీ ఆంధ్రప్రదేశ్ అయితే మద్రాసులో కలిసి ఉండే కదా. మా తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ ఎంతనో తెలుసా అన్న నీకు? 63 కోట్లు మిగులు బడ్జెట్ మాది. మా దగ్గరేమో జడ్జీలకు పైసలు ఎక్కువనే, అంటే జీతాలు ఎక్కువ. మీ ఆంధ్రప్రదేశ్ కంటే మా దగ్గర, మీ ఆంధ్రప్రదేశ్ కాదు అప్పుడు ఆంధ్ర రాష్ట్రం మీది. అప్పుడు జడ్జీలకు జీతాలు ఎక్కువనే, గవర్నమెంట్ ఉద్యోగులకు ఆంధ్ర రాష్ట్రం కంటే తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి జీతాలు ఎక్కువనే. కానీ ఏ రోజైతే మమ్మల్ని మీ దాంట్లో కలిపిర్రో మా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జీతాలు తగ్గించింది వాస్తవము. నీకు చరిత్ర తెలుసా? నీకు తెలియలే, చెప్పేటోళ్ళు లేడా?
ప్రాంతీయ విద్వేషాలు అని చెప్పేది నువ్వు. మాట్లాడదాం పవన్ అన్న, ఈ రోజు నుంచి నీ వెనకనే పడతాం. 100% అన్న ప్రజాస్వామ్య బద్దంగానే మాట్లాడుతున్నాను నేను. నీ జన సైనికులు చేస్తున్నట్టు అక్రమాలను బయట పెడతాము. నీ జన సైనికులు కామెంట్ రూపంలో ఏమేమి తిడుతుర్రో 100% మీ నిజ స్వరూపాలను తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ముందు పెడతాం. నిజంగా మీరు ముసుకేసుకొని వచ్చారు కదా, మీ ముసుగు తీసి చూపిస్తాం. మీరు నిజంగా ఎవరైనా చూపించాలి కదా. సవాలు విసురుతున్న పవన్ అన్న, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, నీకు తెలంగాణ రాష్ట్రం మీద అంత ప్రేమ ఉంటే వదిలే చంద్రబాబు నాయుడిని, వదిలే భారతీయ జనతా పార్టీని, రా ఒక్కరికి పోటీ చేయి. 100% పోటీ చేయన్న, ప్రజల సమస్యల మీద పోరాడు. నీకు 100% తెలంగాణ రాష్ట్ర ప్రజలు సపోర్ట్ చేస్తారు. చూద్దాం నువ్వేం చేస్తావు. ఇప్పుడైనా మీ విధి విధానాలు మార్చుకుంటారని, రెచ్చగొట్టుడు మాటలు మానేస్తారని కోరుకుంటూ